ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతే సమేత శ్రీ భగవతే నమ. శ్రీ భగవతే నమ. ఓం భక్తులకు ఆహ్వానం. ఆ ఏకైక భగవంతుడు పరంజ్యోతి ఈరోజు భూమి మీద అమ్మా భగవాన్ రూపంలో ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చారు. అమ్మా భగవాను ఎంతో జ్ఞానాన్ని అందరికీ అందజేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఒక జ్ఞానం గురించి తెలుసుకుందాం. అదేంటంటే జీవితంతో ప్రవహించడం. ఉదాహరణకు ఒక నది ఎక్కడో మారుమూల కొండల్లో లోయల్లో పుట్టి అది ప్రవహించుకుంటూ లోయల్లోనూ కొండల్లోనూ వంకల్లోనూ రాళ్ళల్లోనూ మైదానాల్లోనూ వంకర టెంకరగా ప్రవహించుకుంటూ చివరికి సముద్రంలో కలుస్తుంటుంది. సో దాని ప్రయాణం అంతా వంకర టెంకరగా ఎత్తుపల్లాలుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన జీవితం కూడా కష్ట సుఖాలతో నిండి ఉంటుంది. ఓన్లీ సుఖమే కావాలని భగవంతుని కోరుకోవడం అది మనం చేస్తున్న పెద్ద తప్పు. ఎందుకంటే సుఖము కష్టము రెండు కలయికే జీవితం. మరి ఉగాది రోజు మనం పచ్చడి తింటాం, ఉగాది పచ్చడి. అందులో తీపి, కారం, వగరు, పులుపు అన్నీ ఉంటాయి. అంటే జీవితం అంటే కష్ట సుఖాలని మనకు తెలియజేసేది దానికి పెద్దలు చెప్పింది అది. మరి ఈ సుఖాలంటే అనుభవిస్తాం, కష్టాలు వస్తే ఎలా? మరి కష్టాలు ఎందుకు రావాలి? మరి కష్టాలు మనకి ఛాలెంజెస్ అంటాం, లేదా కష్టాలు అంటాం. ఇవి వచ్చినవి మనకు వస్తున్నాయంటే మనకి కొన్ని జీవిత పాఠాలు నేర్పడానికి, మనల్ని స్ట్రాంగ్గా చేయడానికి వస్తుంటాయి. వాటి నుండి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. మనం జీవితంలో స్ట్రాంగ్ అవుతాం. ఈ కష్టాలు మనకి కావడి కుండలు లాంటివి. అందుకే పెద్దలు అంటారు కావడి కుండలని. ఒక కుండ పైకి, ఒక కుండ కిందకి. అదే బండి చక్రం లాంటిది. పై భాగం కిందకి, కింద భాగం పైకి తిరుగుతూ ఉంటుంది. సో మనకి కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు అనుగ్రహం ఉంటే ఆ తీవ్రతను తగ్గిస్తారు. అంతేగాని కష్టాలను చూసి భయపడిపోయి మనం దూరంగా వెళ్ళిపోవడం, సన్యాసం పుచ్చుకోవడం, లేకపోతే సూసైడ్ చేసుకోవడం కాకుండా కష్టాలను ఛాలెంజ్ ఎదుర్కోవాలి. అంటే జీవితం బాల్స్ వేస్తూ ఉంటుంది, మనం బ్యాటింగ్ చేస్తూ ఉండాలి. సో ఈ కష్టాలు వచ్చేటప్పుడు భగవంతుడితో బాంధవ్యం ఉన్నట్లయితే దాని తీవ్రతను తగ్గిస్తారు. ఉదాహరణకు మలేరియా జ్వరం వచ్చింది అనుకోండి. మలేరియా జ్వరం వస్తే మామూలుగా జ్వరము, చలి, వాంతులు ఇటువంటివి ఉంటాయి. అదే భగవంతుని అనుగ్రహంతో అనుబంధం ఉన్నట్లయితే మనకి జ్వరం వచ్చి ఏం కాకుండా మళ్ళీ పాస్ అయ్యి తగ్గిపోద్ది. ఆ విధంగా మనకి నయం చేస్తారు. ఉదాహరణకు పాండవులు జూదం ఆడి తన రాజ్యాన్ని పోగొట్టుకొని వాళ్ళు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేస్తారు. కానీ వాళ్ళు జీవితం వాళ్ళకి ప్రసాదించింది అది. కానీ వాళ్ళు అలా కాకుండా జీవితానికి ఎదురుగా వెళ్ళి గొడవ పడి యుద్ధం చేసి అది చేస్తాము, అది చేస్తాము అనలేదు. జీవితంతో ప్రవహించారు, కష్టాలు అనుభవించారు. ఆ కష్టాల్లో వాళ్ళు కొన్ని నిజాలు తెలుసుకున్నారు, మన ప్రపంచానికి కూడా తెలియజెప్పారు. ఏంటి అంటే జూదం ఆడకూడదు, చాలా డేంజరు అని. అదేవిధంగా సత్యహరిశ్చంద్రుడు తన నిజమే మాట్లాడు తప్ప అబద్ధం మాట్లాడు. కానీ విశ్వామిత్రుడు తన్నే పరీక్షించి చాలా కష్టాలు పెడతారు. చివరికి తన కొడుకు చనిపోతాడు, భార్య కూడా గుర్తుపట్టదు. అటువంటి సమయంలో కూడా తన సత్యాన్ని వేయడు. చివరికి ఏంటంటే గెలిచి తనకి తెలుసుకున్నది ఏంటంటే సత్యం మనం పాటిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని సత్యం లోకానికి తెలియజేశారు. సో ఈ విధంగా ఏంటంటే మనకి జీవితంతో ప్రవహించాలి. జీవితంతో ప్రవహించాలి అంటే లేజీగా ఉండడం అని కాదు. జీవితంలో ఎలా జరుగుతుంది కదా, మనకెందుకు అని కాదు. యు వర్క్ ఫర్ ద బెస్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ద వరస్ట్. సో భగవంతుడు ఏమంటాడంటే, భగవాను అంతా నీ మీద ఆధారపడి ఉన్నట్టు నువ్వు పని చేయి, అంతా నా మీద ఆధారపడి ఉన్నట్టు ప్రార్థన చేయి అంటారు.
ఇది రియల్‌గా నాకు జరిగింది నా లైఫ్‌లో. ఏంటంటే, మా అమ్మాయికి సంబంధాలు చూసేటప్పుడు ఫారెన్ సంబంధం చేయకూడదు. ఎందుకు అంటే, దూరాన ఉంటారు కాబట్టి వెళ్లి రావడం చాలా కష్టం ఉంటది. ఫ్రీక్వెంట్‌గా వెళ్ళలేము. కాబట్టి లోకల్‌గా చేద్దామని ట్రై చేసాం. ఎన్నో సంబంధాలు చూసాం. కానీ చివరికి ఏంటంటే, ఆఖరికి ఫారెన్ సంబంధం కుదిరింది. కాబట్టి జీవితం అది ప్రసాదించింది కాబట్టి దాంతో జీవితంతో ప్రవహించవలసొచ్చింది. అదేవిధంగా ఒక ఫ్యామిలీ రీసెంట్‌గా ట్రైన్‌లో వెళ్తున్నారు. తండ్రి, కొడుక్కి ఒక బోగీలో, తల్లి, కూతురికి చివరి బోగీలో వచ్చాయి. ఈ తల్లి, కూతురు ఏం చేశారంటే, ఈ బోగీలో ఉన్న వాళ్ళని అడిగారనమాట. అక్కడికి వెళ్ళిపోండి మా హస్బెండు, కొడుకున్నారు ఇక్కడికొస్తారంటే వాళ్ళు నిరాకరించారు. సరే ఏం చేస్తారో తెలియక మరి భోజనం టైంకి వీళ్ళే వాళ్ళ తండ్రి, కొడుకు దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తుంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఇది రీసెంట్‌గా కూడా జరిగింది. మనకి టీవీలో కూడా వచ్చాయి. అది వీళ్ళది కంపార్ట్మెంట్ నెమ్మదిగా వెళ్ళి ఆగిపోయింది. ఏంటి ఆగిపోయిందని చూస్తే వెనక కంపార్ట్మెంట్‌లన్నీ పడిపోయి చెల్లాచెదరుగా ఉండి కొంతమంది చనిపోయి, కొంతమందికి గాయాలయ్యి చాలామందికి ఈ విధంగా జరిగింది. సో, అక్కడ జీవితం ఏం నిర్ణయించిందంటే మీరు ఆ టైం వచ్చేటప్పుడు అక్కడికి పొమ్మని తెలియజేయడం వల్ల అక్కడికి వెళ్లారు. అదే కాకుండా ఇక్కడే ఉండి బలవంతంగా ఎవరినో ఇద్దరిని లేపేసి వాళ్ళని ఇక్కడికి రప్పించి నలుగురు ఈ కంపార్ట్మెంట్‌లో నడిస్తే డెఫినిట్‌గా వాళ్ళు యాక్సిడెంట్‌లకి గురయ్యేవారు. సో, ఈ విధంగా ఏంటంటే, మనకి జీవితంతో ప్రవహించడం నేర్చుకోవాలి. అదేవిధంగా మన కష్టాలు వచ్చేటప్పుడు భగవంతుడితో అనుబంధం పెట్టుకున్నట్లయితే మన కష్టాల నుంచి తీవ్రతను తగ్గిస్తారు. మనం కొన్ని లెసన్స్ నేర్చుకుంటాము. స్ట్రాంగ్ అవుతాము. సో, ఇది మనం కష్టపడకుండా కష్టాలంటే మనకి జీవితం ప్రవహిస్తాం కదని చెప్పేసి మనం లేజీగా ఉండకుండా మనం భగవాన్ చెప్పినట్టుగా మనం కష్టపడాలి. తర్వాత ఫలితం భగవంతుడికి వదిలేయాలి. ఇది కూడా గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.